నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జూనియర్ ఎన్టీఆర్ భుజం మీద తుపాకీని పెట్టి తెలుగుదేశం పార్టీని కాల్చేటటువంటి ప్రయత్నం, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం, లేనిపోని అభూత కల్పనలు, అవాస్తవాలతోటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఆ పార్టీకి వ్యతిరేకంగా మార్చడం, లేదంటే ఒక చీలిక తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే గత కొన్ని రోజులుగా జరుగుతోంది. దాని వెనుకున్నటువంటి వ్యక్తులేంటి, శక్తులేంటి, కారణాలేంటి, అసలు జూనియర్ ఎన్టీఆర్ మనస్సులో మదిలో ఏముంది అనేటటువంటి అంశాలని నేను ఈ వీడియోలో క్లుప్తంగా వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని నిష్పక్షపాతంగా కుండబద్దలు కొట్టినట్టుగా మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ పేరు వచ్చిందా అంటే, RAW రా ఎన్టీఆర్ అనేటటువంటి ఒక సంస్థ దీనికి ఒక రకంగా ఆజ్యం పోసింది అనుకోవచ్చు. రా ఎన్టీఆర్ అనేటటువంటి ఒక NGO, వాళ్ళైతే NGOగానే చెప్పుకుంటున్నారు. వాళ్ళకి అభిమాన సంఘం ప్లస్ NGO అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, ఈ మధ్యకాలంలో ఒక ప్రకటన విడుదల చేస్తారు. 18వ తారీఖున ఒక కీలకమైన ప్రకటన ఉండబోతుంది ఎన్టీఆర్ తరపు నుంచి. ఆయనకు సంబంధించింది, మేము వస్తున్నాం, చేస్తున్నాం, అది ఇది అంటూ కొన్ని ప్రకటనలు ఇచ్చి హడావుడి చేశారు. అందరూ ఆలోచన పడ్డారు, ఏం ప్రకటన ఉండబోతోంది, కీలక ప్రకటన అంటున్నాడు. ఏదన్నా సినిమా అనౌన్స్మెంట్ కానీ ఇంకేదైనా కార్యక్రమం అయితే ఆయన కార్యాలయం స్పందిస్తుంది, లేదంటే ఆయన నిర్మాతలు దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటువంటి వాళ్ళు ఏదైనా ఒక ప్రకటనిస్తారు. ఫలానా సినిమా ఓపెనింగ్, ఫలానా దానికి ఒప్పుకున్నారు, ఫలానా అని చెప్పేసి. అలా కాకుండా రా ఎన్టీఆర్ అని చెప్పేసి ఒక అభిమాన సంఘమో లేదంటే NGOనో వీళ్ళెందుకు ప్రకటన చేశారు అని చెప్పేసి కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. దీన్ని పట్టుకొని జమీన్ రైతు అనేటటువంటి పత్రిక, మనందరికీ తెలిసిన పత్రికే, చాలామందికి చూసే ఉన్నటువంటి పత్రికే. ఆ జమీన్ రైతు డోలేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ పత్రికలో ఇంకేముంది, 18న వస్తున్నాడు ఒక కీలక ప్రకటనతోటి, నందమూరి అందగాడు జనం కోసం వస్తున్నాడని చెప్పేసి ఒక వార్తా కథనాన్ని వడ్డించారు. అంటే రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళు తేల్చేశారు. సరే, పత్రిక కదా, పత్రికకు స్వేచ్ఛ ఉంటుంది కదా, వీళ్ళు రాశారేమో లేదా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉందేమో అని చెప్పేసి చాలామంది భావించారు. నిజమేనేమో, రాజకీయ ప్రకటనేమో. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలవరపట్టడం కూడా జరిగింది కొంత. ఇదేంటి, తన సొంత పార్టీని వదిలేసి కొత్త పార్టీ పెట్టడం ఏంటి, ఇవి కొత్త వ్యవహారం ఏంటి అని చెప్పేసి. పైగా వీళ్ళు దీనికి ఏం అద్దిచ్చారు, తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టి సీఎం అయినటువంటి వెంటనే చాలామందిలో ఆశలు మొలకెత్తాయి, చిగురించాయి. అదే బాటలో ఎన్టీఆర్ కూడా పయనించాలని చెప్పేసి చూస్తున్నాడు, అద్ది ఇద్దే అని చెప్పేసి మొత్తానికి కథను మార్దించారు. అంతటితో ఆగారంటే లేదు. 1983లో సీనియర్ ఎన్టీఆర్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారనేటువంటి అంశాన్ని కూడా మేమే మొదట వెల్లడించామని చెప్పేసి ఆనాటి క్లిప్పింగ్ని, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చెప్పేసి ఈనాటి క్లిప్పింగ్ రెండు పక్కన పెట్టి ఆ రోజు చెప్పింది మేమే, ఈరోజు చెప్పింది మేము అని చెప్పేసి కూడా కొంత ఎలివేషన్ ఇచ్చారు. నిజమేనేమో, అదేంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ రకంగా ప్రకటన చేయటం ఏంటి, వస్తే గిస్తే తెలుగుదేశంలోకి రావాలి కదా, నా కట్టె కాలేంత వరకు, నా యొక్క చివరి శ్వాస వరకు నేను తెలుగుదేశం అని చెప్పేసి ఆనాడే కొడాలి నాని ఇష్యూలను తేల్చి చెప్పాడు కదా, పదే పాతివర్క్యం నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి అందరూ దానికి కట్టుబడి ఉన్నారు కదా, ఆయన అభిమానులు 95% తెలుగుదేశంతోనే ట్రావెల్ అవుతున్నారు కదా, ఇప్పుడు ఇదంతా ఎందుకు, ఏం జరిగింది అని చెప్పేసి ఒక ఆలోచన అయితే వచ్చింది. సరిగ్గా అదే సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఒక కీలకమైన ప్రకటన. అలాంటిది ఏమీ లేదు, మీరు ఊహిస్తున్నటువంటి ఊహాగానాలు అసలు ఏమీ లేవు. అసలు ఆ రా ఎన్టీఆర్ అనే సంస్థతోటి మాకు జూనియర్ ఎన్టీఆర్కి రా ఎన్టీఆర్ అనే సంస్థతోటి అసలు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు. ఏదన్నా ఉంటే మేము అధికారికంగా ప్రకటిస్తాం తప్ప ఇప్పుడు ఇలా మా పేరు మీద ఎవరో ఏదో చేసేదాన్ని మీరెవరూ నిజమని నమ్మటానికి వీల్లేదు. దయచేసి ఎవరో నమ్మొద్దు, ఇలాంటి పుకార్లు షికారులు చేస్తున్నాయి, ఎలాంటి ప్రకటన లేదు, ఎక్కడికి రావట్లేదని చెప్పేసి క్లియర్ కట్గా ఖండిస్తూ ఒక పత్రికా ప్రకటన అయితే విడుదల చేశారు. అయిపోయింది. అటు రా ఎన్టీఆర్ వాళ్ళు ఏ ఉద్దేశంతో ప్రకటించారనేది అంశం కాసేపు పక్కన పెడితే, ఈ డోలేంద్ర ప్రసాద్ గారు రాసింది, జమీన్ రైతు రాసింది మొత్తం
అవాస్తవం, అసలు ఎన్టీఆర్కి సంబంధమే లేదని చెప్పేసి క్లియర్ కట్గా తేలిపోయింది. అయితే ఈలోగా రకరకాల ప్రయత్నాలు, ఇంకేముంది, వైసీపీ వాళ్ళు దీన్ని అంతా పట్టుకుని, జమీన్ రైతును పట్టుకొని, లేదంటే ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు పట్టుకుని, ప్రకటనలు పట్టుకొని, అసలు జూనియర్ ఎన్టీఆర్ భుజం మీద తుపాకీ పెట్టి తెలుగుదేశం కాల్చే ప్రయత్నం. ఇంకేముంది, అయిపోయింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తే 90% లేదా కనీసం 50% అన్నా చీలిపోతుంది, ఇటు వస్తుంది అటు వస్తుంది, 2 వర్గాలు అయితే ఇదైతే ఇక ఇవే చివరి ఎన్నికలు, ఇవే ఆఖరి ఎన్నికలు అంటూ రకరకాలుగా ప్రచారాలు మొదలుపెట్టారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు, పెద్ద ఎత్తున ఇదే వ్యవహారం జరిగేది. అయితే అదంతా వాస్తవం కాదు అని చెప్పిన తర్వాత మరి ఈ రా ఎన్టీఆర్ అనేటటువంటి సంస్థ ఎవరు, ఈ వ్యక్తి ఎవరు ఏంటని చెప్పేసి ఆరా తీస్తే, మొన్న మధ్య ఏబిఎన్లో కూడా ఒక డిబేటు, అతనితో స్పెషల్ ఇంటర్వ్యూ కూడా జరిగిపోయింది కదా. ఆ నేపథ్యంలోనే ఆ వ్యక్తి తాజాగా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. ఈరోజు 18వ తారీఖు తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అసలు ఎన్టీఆర్కి మాకు సంబంధమే లేదు బాబు అని చెప్పేసి తీరిగ్గా చావు కబురు చల్లగా చెప్పేశాడు. ఇంకేమనుకోవాలో అర్థం కాని పరిస్థితి, నవ్వాలో ఆడవాలో తెలియనటువంటి పరిస్థితి. జూనియర్ ఎన్టీఆర్ పేరు మీద మేము ఊరు వాడ అనే పేరుతోటి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను తీర్చేందుకు సేవా కార్యక్రమాలు చేసి, ఒక 100 కోట్ల రూపాయల వర్త్ కలిగినటువంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వస్తున్నాం అని ప్రకటించుకున్నటువంటి వ్యక్తులకు అసలు జూనియర్ ఎన్టీఆర్కి మాకు సంబంధం లేదు, ఆయన మేము ఎంతవరకు చూడలేదు, ఇంకా ఎక్స్ట్రీమ్కి ఆయన అంతవరకు వెళ్ళిపోయిందంటే, జూనియర్ ఎన్టీఆర్ ఎంత జరుగుతున్నా సరే మమ్మల్ని కనీసం పిలవలేదు, పిలిచి మాట్లాడలేదు, మాకేమన్నా అంటరాని రోగాలు ఉన్నాయా, మాకేమన్నా జబ్బులు ఉన్నాయా, కరోనా లాంటి వ్యాధులు ఉన్నాయా, మమ్మల్ని పిలిచి మాట్లాడితే ఏమయ్యేది, మేమన్నా అంటరాని వాళ్ళమా అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశాడు ఈ సాయి రూప్ అనేటటువంటి వ్యక్తి. మమ్మల్ని అంత దూరం పెట్టడానికి గల ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. మేమేమి టెర్రరిస్టులం కాదు, మాకేమి ఏం జబ్బులు లేవు, మేమేదో కలిస్తే మేమేదో అయిపోవడానికి. అసలు నేను ఒకటే అడుగుతాను సార్, ఇంత జరుగుతున్నప్పుడే కదా సార్ పిలిచి మాట్లాడాలి. సార్ ఇప్పుడు మీకు మాకేదో అవుతా ఉంది సార్, ఫోన్లో మాట్లాడుకుంటే అది అక్కడితో ఆగదు, ఇంకో మధ్యవర్తిని పంపిస్తే అసలే ఆగదు. అసలు ఏం జరుగుతుందో ఒకసారి పిలిచి కలిసి మాట్లాడితే శత్రువు కూడా వింటారంటారు. అలాంటిది ఆయన అభిమానులు అర్థం చేసుకోరా? ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు మా బాధలు కడుపు చించుకుంటే కాలం మీద పడింది సార్, అభిమానులు వినరా? ఒక్కసారి కలిసే అర్హత లేదా అని నేను అడుగుతున్నాను సార్, అంతే. సో వీళ్ళేదో ఒక ప్రకటన ఇస్తే దాన్ని పట్టుకొని జమీన్ రైతు పత్రిక ఇంకేముంది, వచ్చేస్తున్నాడు రాజకీయ రంగ ప్రవేశం అని చెప్పేసి వార్తా కథనాలు రాయటం ఏంటి, దీన్ని పట్టుకొని తెలుగుదేశం వాళ్ళు మదన పడిపోవటం ఏంటి, దాన్ని చూపించి వైసీపీ వాళ్ళు ఇంకేమో జూనియర్ ఎన్టీఆర్ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చినట్టుగా తెలుగుదేశం పని అయిపోయింది, అంత చీలికి వస్తుంది, ఇంత పర్సంటేజ్ పోద్ది, అంత పర్సంటేజ్ పోద్ది, ఇన్ని ఓట్లు పోతాయి, అన్ని ఓట్లు పోతాయి, ఇన్ని సీట్లు పోతాయి అని చెప్పేసి లెక్కలు అంచనాలు వేయటం ఏంటి, ఫైనల్గా చూస్తే అది అవాస్తవం అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించడం ఏంటి. ఎవరైతే అసలు ఈ అంశానికి వివాదానికి ఆజ్యం పోసారో ఆ వ్యక్తి వచ్చే ఇంతవరకు నేను జూనియర్ ఎన్టీఆర్నే కలవలేదు, మమ్మల్ని పిలవట్లేదు ఆయన, మమ్మల్ని కలవట్లేదు ఆయన, మాకేమైనా అంటరాని రోగాలు ఉన్నాయా, అయినా సరే మేము ఆయనకు భక్తులుగా మేము కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ప్రకటించడం ఏంటి. ఏమన్నా అర్థం ఉందా? అంటే ఇన్నాళ్ల వివాదం కాస్త ఇలా గాలికి కొట్టుకుపోయినట్టుగా తుస్సమన్నట్టుగా అయిపోయింది. ఇక ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, ఇందులో ఈ 100 కోట్ల రూపాయల యొక్క కార్యక్రమాలు చేస్తాను అని చెప్పినటువంటి ఈ సాయి రూప్ ఎవరైతే ఉన్నారో, మా దగ్గర పైసా లేదండి, మా దగ్గర డబ్బులు లేవండి, కానీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మేము చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేశారు, అంటే ప్రెస్ మీట్లో చెప్పారు. దీనికి ఇంకా మరింత షాక్ గురి చేసే అంశం, అసలు సిఎస్ఆర్ ఫండ్స్ అంటే ఏంటి, సిఎస్ఆర్ నిధులు అంటే ఏంటి, అవి ఎవరిస్తారు, ఎలా ఇస్తారు, ఎలా ఖర్చు పెడతారనేటటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన కూడా లేకుండా మేము 100 కోట్ల రూపాయలు వర్త్ సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఎలా ప్రకటించారు అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చే నిధులు. అది చట్ట ప్రకారం ప్రతి ఒక్క కంపెనీ ఒక స్థాయి టర్నోవర్ కలిగినటువంటి, ఒక స్థాయి పెట్టుబడి కలిగినటువంటి కంపెనీలు సిఎస్ఆర్ పేరిట కొంత నిధుల్ని కేటాయించి దాని ద్వారా సమాజానికి కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. ఇవి ఆ యొక్క పెద్ద పెద్ద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు చేసేటటువంటి పని. ఎందుకంటే వాళ్ళకి చట్ట ప్రకారం ఇంత వర్త్ ఉన్నటువంటి కంపెనీ, ఇంత టర్నోవర్ ఉన్నటువంటి కంపెనీ ఇంత చేయాలని చెప్పేసి రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి వాళ్ళ కంపెనీ పేరు మీద చేసుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున మళ్ళీ ఆడిటింగ్కి, లెక్కలకి రేపటి రోజున ప్రభుత్వం కనుక
తనిఖీ చేస్తే ఇదిగో మేము సిఎస్ఆర్కి అంత ఖర్చు పెట్టామని చెప్పేసి చూపించుకోవాల్సిన పరిస్థితి. మరి దాన్ని తీసుకొచ్చి ఎన్టీఆర్ అభిమానులకు ఎందుకు ఇస్తారు? వాటిని పట్టుకుని వీళ్ళు ఎక్కడ సమాజ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తారో $1 మిలియన్ ప్రశ్న. దానికి ఇంకా ఆయన పూర్తి క్లారిటీ ఇవ్వకముందే వేరే వాళ్ళు వేరే ప్రశ్న అడిగి ఇంటరప్ట్ చేశారు. మీరు ఆంధ్రప్రదేశ్లో P4 అని చెప్పేసి ప్రభుత్వం పెడుతోంది కదా, మరి దాని మీద మీరు వర్క్ చేయొచ్చు కదా, దాని ప్రకారం మీరు వెళ్ళొచ్చు కదా అంటే అసలు P4 ఏంటని చెప్పేసి అడిగాడు. సో ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఫైనల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ ప్రమేయం లేకపోయినా, జూనియర్ ఎన్టీఆర్ పాత్ర లేకపోయినా, ఆయన చుట్టూ ప్రస్తుతం ఇంత వివాదం నడుస్తున్నటువంటి క్రమంలో కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా ఆయన కూడా, జూనియర్ ఎన్టీఆర్ కూడా, ఎందుకంటే ఆయన తన ఫోటోలను కానివ్వండి, తన పేరును కానివ్వండి, ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా ఎలా పడితే అలా వాడటానికి వీలేదని చెప్పేసి కోర్టు నుంచి ఒక ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు ఆ అభిమాన సంఘం NGO పేరుతోటి వీళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో తనకు చెడ్డ పేరు కూడా వస్తుంది. ఒక పక్క తనకు చెడ్డ పేరు వస్తుంది, వివాదాలకి తన పేరు వాడుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇంకొంత గట్టిగా, ఇంకొంత బలంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఖండించి చట్ట ప్రకారం చర్యలు, మీరు అభిమానులుగా సేవా కార్యక్రమాలు చేయడానికి ఎవరు అభ్యంతర పెట్టరు, కానీ దానికి ఒక జూనియర్ ఎన్టీఆరే వెనకుండి నడిపిస్తున్నాడు అనేటటువంటి రీతిలో, ఆయనకు సంబంధం లేకపోయినా, అసలు ఆయన వీళ్ళ మొహం చూడకపోయినా, కనీసం అపాయింట్మెంట్ లేకపోయినా సరే, ఇలా కొన్ని అపోహలు సృష్టించేలా, అపార్థాలు వచ్చేలా, కొంత రాజకీయంగా కొంత ఉద్రిక్తత పుట్టేలా జరుగుతున్నటువంటి చర్యల పట్ల ఇంకొంచెం గట్టిగా వ్యవహరిస్తే బాగుండేదేమో అనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. సరే, మరి అది జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ పర్సనల్, నా సంబంధం లేదని ప్రకటన రిలీజ్ చేశాను కదా, మళ్ళీ నేను స్పందించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆయన అన్నా కానీ మనం చేయగలిగేదైతే ఏం లేదు. బట్ వివాదాలకు జూనియర్ ఎన్టీఆర్ని లాగే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకొంచెం బలంగా ఆయన నుంచి కాస్త గట్టి చర్యలు ఉంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం అయితే అందరూ వ్యక్తమవుతుంది. సో ఇది గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి తంతు మ్యాటర్. ఈరోజు ప్రెస్ మీట్ తోటి అసలు బండారం, అసలు వ్యవహారం, అసలు విషయం అంతా అర్థమైపోయింది. మరి ఇంకేముంది, వచ్చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్, రంగంలోకి దిగేస్తున్నాడు, పార్టీ పెట్టేస్తున్నాడు, రేపు జెండా పాతేస్తున్నాడు అని చెప్పేసి రాసినటువంటి వీడియోలు, మాట్లాడినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉంది. సో మరి ఈ అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.